చూడండి, మెనీ ప్లాంట్స్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ సీడ్స్. ఇంకోటి ఏంటి, క్రాఫ్టింగ్ అంటే ఇన్ దట్ ప్లాంట్స్ లైస్ రోజ్ ప్లాంట్ అండ్ హ్యాపీ. ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ని ఏం చేస్తారంటే బ్రాంచెస్ కట్ చేస్తూ ఉంటారు, అంటే కొన్ని లీవ్స్ బ్రాంచెస్ కట్ చేస్తే అప్పుడు ఇది బాగా పెరుగుతుంది. సపోజ్ ఉదాహరణకి రోజ్ ప్లాంట్, జాస్మిన్ ప్లాంట్, మల్లె మొగ్గల్ని ఎక్కువగా ఆకులన్నీ దూసేసేయాలి, కొమ్మలు చిరకాగ్గా ఉన్న కొమ్మలన్నీ, వేస్ట్గా ఉన్న కొమ్మలన్నీ తీసేయాలి. తర్వాత నీట్గా పద్ధతిగా పెంచుకుంటే అవి ఏమొస్తాయి, లోపల సీడ్స్ వస్తాయంట. తర్వాత ఇంకోటి ఏంటంటే లైరింగ్ ద ప్లాంట్స్ లైక్ జాస్మిన్ అండ్ పేబరీ బ్రాంచెస్ ఆఫ్ దట్ ప్లాంట్ బెండ్ యూనిట్ to that touches of the ground. A portion of covered with soil living and growing of that exposed. మనం ఎప్పుడు కూడా ప్లాంట్స్ని భూమికి ఉన్నటువంటి లెవెల్లో తీసుకోవాలి. ఆ తర్వాత ఎంతవరకు పెరుగుద్దో అంతవరకే చూసుకోవాలి. తర్వాత బై కట్టింగ్ కొన్ని, అక్కడ చూడండి మీకు బీట్రూట్ అన్నీ ఇలా చూపించాడు, అంటే లోపల నుంచి తీసుకోవాలి అని. ఆ తర్వాత పైన కోసుకునేటువంటి ఫ్రూట్స్ కూడా, వెజిటేబుల్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. తర్వాత రిప్రొడక్షన్ త్రూ ద లీవ్స్ అంటే ఏంటి, లీవ్స్ని చూసుకోవాలి ఒకసారి. లీవ్స్ ఎలా రిప్రొడక్ట్ చేస్తాయి, ఇప్పుడు సపోజ్ మనం ఎండిపోయిన ఆకులు తీసేసామనుకోండి, కింద మళ్ళీ ఏమొస్తాయి, కొత్త ఆకులు వస్తాయి రావా, అదనమాట రీప్రొడక్షన్ ఆకుల్లో. సో అలాంటివన్నీ వస్తాయి. రీప్రొడక్షన్ ఫ్రమ్ స్పోర్స్, కొన్నింటి స్పోర్స్ అనేటువంటి విత్తనాలు ఉన్నాయి చూడండి అక్కడ. ద ప్లాంట్స్ డూ నాట్ హ్యావ్ ద ఫ్లవర్స్ అండ్ కాల్ దట్ ఫాలోయింగ్ ప్లాంట్స్. సో దే రీప్రొడ్యూస్ ఫ్రమ్ ద స్పోర్స్. మనము వాటిని రీప్రొడ్యూస్ చేయడానికి కొన్ని స్పోర్స్ అనేటువంటి ప్లాంట్స్ ద్వారా మనకు వస్తాయి. ఫమ్స్ ఏంటి, ఫెర్న్స్ హ్యావ్ లీవ్స్ విత్ బ్రీతింగ్ పోర్స్ ఆఫ్ దట్ అండర్ సైడ్ అండ్ దే ఆల్సో హ్యావ్ దట్ స్మాల్ పోర్స్ ఆఫ్ ద అండర్ సర్ఫేస్ ఆఫ్ ద లీవ్స్. అంటే వీటిని ఇప్పుడు సపోజ్ మనం లోటస్ ప్లాంట్ని చూసామనుకోండి, లోటస్ ప్లాంట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి, వాటర్లోనే ఉంటుంది. లీవ్స్ ఎక్కడ ఉంటాయి, లీవ్స్ పైన కనిపిస్తూ ఉంటాయి మనకు. దాన్ని ఆ లీవ్స్ పైన కనిపిస్తేనే మనకు అర్థమైపోద్ది, ఓకే ఇది లోటస్ అని. ఆ ఫ్లవర్ ఎక్కడ వస్తుంది, ఫ్లవర్ కూడా పైకే వస్తుంది. వాటర్ పైకి వస్తుందా రాదా, నీళ్ళల్లో అయితే ఉండదు, నీళ్ళల్లో కింద భాగం అంతా ఉంటుంది, కానీ ఫ్లవర్ మాత్రం పైకి వస్తుంది. అందుకే దాన్ని లోటస్ ప్లాంట్ అని వెంటనే చూడగానే గుర్తిస్తుంది. అది ఎంత లోతునైనా ఉన్నాయి, అబ్బా భలే ఉన్నాయిరా, అవి తెచ్చుకోవాలి పొయ్యి అని ఫీలింగ్ ఉంటుంది మనకి అవి చూడగానే. అంటే దేవుడు వాటిని అంత మంచిగా సృష్టించాడు. అలాగే దాని ఆకులు కూడా ఏంటంటే పైన నీళ్ళ మీదే ఉంటాయి, దాన్ని స్పోర్స్. ఇన్సైడ్ ఆఫ్ ద కేస్ protoplasm divides into many tiny cells and each cell becomes a spore. As the weather becomes warm and the case dries and repents. అంటే ఏంటి, మనం మంచి వాటిలో చేర్చాలి అని. హౌ హియర్ వర్ దట్ టీ లీవ్స్ ఫౌండ్. టీ లీవ్స్ ఎలా ఫౌండ్ చేస్తాం అని, ఎలా కనుక్కుంటామని. ద టీ లీవ్స్ వర్ ఫౌండ్ ఇన్ ఏన్షియంట్ చైనా 5000 years ago. టీ లీవ్స్ అనేవి ఎప్పుడు కనుక్కున్నారంటే 5000 years agoనే, సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితమే ఏం చేశారంటే మనోళ్ళు, అకార్డింగ్ టు ద లెజెండ్ ఆఫ్ దట్ Shen Nong of that portion of the arts. He is for sign edicts of the required of the people should boil water before drinking it. మనము ఎప్పుడైనా మనం అలాంటి వాటిలో, చెరువుల్లో అంటే పాండ్స్లో వాటర్ని, కాలువలో వాటర్ని తాగవలసి వస్తే, ఇప్పుడైతే ఎవరికి రావట్లేదు, అందరు బాటిల్ పట్టుకొని వెళ్తున్నారు. అట్లాంటి వాటిని ఏం చేస్తారు, కంపల్సరీగా వేడి చేసుకొని తాగాలి. వేడి చేసుకొని తాగకపోతే మనకు చాలా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వన్ సమ్మర్ డే వైల్ యూజింగ్ ఏ డిస్టెంట్ రీజియన్ ఆఫ్ హిస్ కింగ్డమ్. ప్రతిరోజు మనకు కావాల్సినటువంటి ఆ వాటర్ని సప్లై చేసుకోవాలి. తర్వాత డ్రింకింగ్ హ్యాబిట్స్ ఇన్ ఇండియా. మనకి డ్రింకింగ్ హ్యాబిట్స్ కొన్ని ఉన్నాయి, ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఏంటి అవి, తాగుతూ ఉంటారు. ఏంటి అవి, మందు బాటిల్స్ బాగా తాగుతుంటారు. అవి లిక్విడ్స్.
లిక్విడ్స్ తాగుతారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే వాటిని మోడిఫై చేస్తారు. అందుకే వాళ్ళు బాటిల్ తీసుకొచ్చి థమ్సప్ బాటిల్ కూడా ఒకటి ఉంటుంది అందులో పక్కన. ఆ మందు బాటిల్ పక్కన ఏముంటుంది? థమ్సప్ బాటిల్, వాటర్ ఉంటుంది, బజ్జీలు ఉంటాయి. మరి అవి ఎందుకని తింటారో నాకు అసలు తెలియదు. కానీ ఈ లీవ్స్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ద ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ టీ హ్యాస్ evolved different ways in India and different from region to region. First, it was the drink of the royals, but now tea has become a favorite of common man. India leads the world in tea consumption. So, from the humble residence tea stalls of the railway స్టేషన్ చూడండి, ఇక్కడ ఆ టీ లీవ్స్ ఇంపార్టెంట్ మనకి. ఆ టీ లీవ్స్ వలన ఏం చేస్తున్నారు ప్రజలు? ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఆ టీలన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటే వెరైటీస్ ఆఫ్ టీ న్యూమరస్, అంటే మన దేశంలో రకరకాలైన టీ పొడులని మనం చూస్తాం. ఎందుకంటే వాటి యొక్క సొల్యూషను కేవలం ఆ టీ పాట్స్ ఎక్కడున్నాయో అన్నీ ఒక్కళ్ళే రాజస్థాన్ టీ పొడి అంటారు, మామూలు తాజ్మహల్ టీ పొడి, ఇలా రకరకాల కంపెనీ వాడు ఏం చేశాడంటే దానికి ఒక పేరు పెట్టేసి ఆ టీ పౌడర్ని తయారు చేయడం మొదలుపెట్టాడు.